అందరికీ నమస్కారం అండి. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి అహంకారం నవల 5వ భాగాన్ని చదువుతున్నాను. ధనుంజయ్ ఇంటి దగ్గర నుంచి విడిపోయి వచ్చేసిన సుచిత్ర చాలా కాలం అతని కంట పడకుండా చాలా జాగ్రత్తగా ఉంది. ఆమె గురించి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఆ తర్వాత ధనుంజయ్ గవర్నమెంట్ ఉద్యోగం రావటంతో అక్కడ జాయిన్ అయ్యాడు. కానీ అతను సుచిత్ర అండర్లోనే పనిచేయాల్సి వచ్చింది. అక్కడ ఆమెను చూస్తూనే అతని కళ్ళు ఆనందంతో ప్రకాశించాయి. కానీ సుచిత్ర మాత్రం అంటి ముట్టనట్టుగా ఉండిపోయింది. ఆమెను పలకరించాలని ప్రయత్నం చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా పాప మాతాజీ ఇద్దరి కళ్ళల్లోనూ పడ్డారు. దానితో సారీ మేడం అంటూ రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళిపోయాడు అతను. అక్కడి నుంచి వాళ్ళిద్దరి మాటలను విన్న పాప మాత కూడా ఆఫీస్లో ఆ సెక్షన్ స్టాఫ్కి విషయాన్నంతా తెలియజేయడంతో సుచిత్ర ధనుంజయుల మీద అనుమానం ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా కలిగాయి. సి సెక్షన్ యూడిసి సమత సుచిత్ర మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఎందుకంటే సుచిత్ర ఆ ఆఫీస్లో జాయిన్ కాగానే మొదటగా పలకరించి ఆమెకు ఇల్లు అది కూడా చూసి ఇల్లు దొరికే వరకు తన ఇంట్లో ఉంచుకుని జాకెట్ గుడ్డ బొట్టు పెట్టి ఇచ్చింది సమత. ఆ ఇరువురి పోర్షన్స్ ఇంచుమించుగా ఒకే వీధిని కలిసి వెళుతూ ఉంటారు. స్నేహపూర్వకంగా మాట్లాడటం మినహా వ్యక్తిగత విషయాల్లోకి తలదూర్చని సమత పట్ల సదభిప్రాయం కలిగింది సుచిత్రకి. అంతేకాక సమత ప్రతాప్ని ప్రేమిస్తోందని కూడా గ్రహించింది. సమత తండ్రి రిటైర్డ్ మాస్టర్, పిల్లలకు ట్యూషన్స్ చెప్తూ ఉంటారు. తల్లి తమ్ముడు ఉన్నారు. తమ్ముడు పంజాబ్లో ఏదో ఉద్యోగాన్ని చేస్తున్నాడు. ఇంటికి 500 ఎంవో చేస్తూ ఉంటాడు. దాంతో తనకు వచ్చేటటువంటి పెన్షన్ తోటి ఇల్లు మెయింటైన్ చేస్తూ సమత జీతం 1200కి 1000 బ్యాంకులో వేసి 200 ఆమెకు ఖర్చు ఇచ్చేస్తూ ఉంటాడు తండ్రి. ఇలా దాచే డబ్బు ఆమె పెళ్లికి. ఇదంతా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి 2 రోజుల్లోనూ సమత తల్లి ద్వారా తెలుసుకుంది సుచిత్ర. 4 రోజులైనా సుచిత్ర నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ఆ రోజు సాహసించి ఒక లెటర్ రాసి టైప్ చేసిన కాగితాల్లో పెట్టి ఆమెకు అందించాడు. ఏదో దూరంలో వాటిపైన సంతకాలు చేసేసి ప్యూన్ చేత కమిషనర్కి పంపించేసింది సుచిత్ర. ఆమెనే శ్రద్ధగా గమనిస్తున్న ధనుంజయ్కి ముచ్చెమటలు పోసే ఇదంతా చూసి గబాన లేచి వెళ్ళి కొంప ముంచేస్తావు చిత్ర అన్నాడు కలవరంగా. ఏమిటి? ఆమె నొసలు ముడిచివేసింది. ధనుంజయ్ చెప్పాడు, మై గాడ్, ఇప్పుడేం చేయటం? ఛా, ఇలాగా ప్రాణాల మీదకి తీసుకొచ్చేస్తారనుకోలేదు. వాటిని లోపల పెట్టడం ఎందుకు? అదేదో పైనే తగలేయచ్చు కదా. గాబరాగా లేస్తూ అంది. ముందు ఈ చిక్కు నుంచి బయటపడే, తర్వాత నీ చివాట్లు ఓపికగా తింటాను అన్నాడు కోపంగా చూస్తూ. అప్పటికే పాపలో విపరీతమైనటువంటి క్యూరియాసిటీ బయలుదేరడంతో దొంగ చూపులు చూస్తూ చెవులను రిక్కించింది. మీరు వెళ్ళి మీ సీట్లో కూర్చోండి, అంతా మనల్నే గమనిస్తున్నారు విసురుగా అనేసింది సుచిత్ర. నువ్వు సభ్యంగా నా గోడు ఆలకిస్తే ఇంత డిస్క్ ఉండకపోను. అధికారనమ్మా అంటూ కస్సు బుస్సుమంటూ ఉన్నావు. ఎంతకాలం ఓపిక పట్టను విసుగ్గా అన్నాడు ధనుంజయ్. చప్పున పెదవుల మీదకి దుమకపోయినటువంటి చిరునవ్వుని అదిమి పెట్టి ముఖాన్ని తిప్పుకుంది. అమ్మా, మిమ్మల్ని కమిషనర్ సాబ్ గారు పిలుస్తున్నారు అన్నాడు ప్యూను వచ్చి చేతులు కట్టుకుని నిలబడుతూ. ఒక్కసారి ఎర్రగా ధనుంజయ్ వంక చూసి పైకి వెళ్ళింది. చూడమ్మా సుచిత్ర, మీకు పర్సనల్ లెటర్గా ఉంది. ఇందులో కాగితాలతో పాటుగా అది కూడా చూశాను. ఏమీ అనుకోకండి. ప్యూన్ చేత పంపిస్తే అందరికీ వెల్లడవుతుందని మిమ్మల్ని పిలిచాను. కాగితాలు కాస్త జాగ్రత్తగా కూర్చూసి పనిచేయండి. ఆమెను చూస్తూనే మందహాస వదనంతో నమస్కారం స్వీకరిస్తూ అన్నారు కమిషనర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. లెటర్ తీసుకుని బయటకు వచ్చేసింది. తనకేసే ఆత్రంగా చూస్తూ ఉన్న ధనుంజయ్కి లెటర్ కనిపించేలా పట్టుకుని వచ్చి సీట్లో కూలబడింది సుచిత్ర. ధనుంజయ్ మనస్సు కాస్త స్థింతపడింది. ఇంటికి వచ్చాక ఆ లెటర్ తెరిచి చదివిందామె. డియర్ చిత్ర, మీ పెదనాన్నగారి దయాభిక్షతోనే నేను గవర్నమెంట్ ఉద్యోగస్తున్నయ్యాను. ఇంతవరకు నేను అనుభవించిన వియోగం, నీ అడ్రస్ తెలియకపడిన యాతన, నువ్వు వెళ్ళిన తర్వాత నాకు తెలిసి వచ్చిన నీ విలువ అన్నీ కలిపి నాలోని అహంకారాన్ని చావు దెబ్బతీశాయి. అందరి మాట విని నేను కూడా నరరూపరాశిని అయిపోయి
నీ పట్లన ప్రవర్తించినటువంటి తీరు గుర్తుకు వచ్చి సిగ్గుతోటి పశ్చాత్తాపంతో ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు. భర్త ఎంత నేరం చేసినా క్షమించటం భార్య ధర్మం అని నీకు బాగా తెలుసు కదా. నా వల్ల జరిగిన పొరపాటును నేను తెలుసుకున్నాను. తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకునే అవకాశం ప్రతి మనిషికి భగవంతుడు ఇస్తాడు అంటారు. అందుకే చేతులు జోడించి వేడుకుంటున్నాను. నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వు. ఎదురెదురుగా ఒకే ఆఫీస్లో కూర్చుని పనిచేస్తూ ఎరగని వాళ్ళలాగా ఉండడానికి నేనెంత ఇబ్బంది ఫీల్ అవుతున్నానో నీకు అర్థం కావటం లేదు. మనం భార్యాభర్తలం అని నేను ఆఫీస్లో తెలియదలుచుకున్నాను. లేదా నాకు ఆ బాధ్యతను తప్పించి నువ్వే తెలియజేయి. ఇంకా ఈ ముసుగులో గుద్దులాట నా వల్ల కాదు. క్షమాభిక్ష పొందలేనంత నేరం నేను చెయ్యలేదని నా నమ్మకం కూడాను. ఒకవేళ చేస్తే ఇన్నాళ్ల ఒంటరితనంతో నువ్వు విధించిన శిక్ష నన్ను క్షమార్హుణ్ణి చేసిందని నా అభిప్రాయం. ఇంకా నన్ను శోధించకు. నీ పరీక్షలకి తట్టుకుని నిలదొక్కునేంత గొప్ప మనస్సు, శక్తి సామర్థ్యాలు నాకైతే లేవు. రవెలా ఉన్నాడు? వాడిని చూడాలని చాలా తపనగా ఉంది. అన్యాయంగా తండ్రి బిడ్డలను విడతీయటం ధర్మం కాదు. వెంటనే మనస్సులు విప్పి మాట్లాడుకునేందుకు అనుమతి తెలుపు, లేదా లెటర్ రాయి. నీ అడ్రస్ కనుక్కొని నీ ఇంటికి రాలేనంత అమాయకుడినైతే నేను కాను. నీ అంతటా నువ్వే పిలుస్తావని ఆశిస్తున్నాను. ప్రస్తుతం లాడ్జీలో ఉంటున్నాను. రూము దొరకటం లేదు. ఇంకెందుకు మన మధ్యన ఈ దూరాలన్నీ? నేను భరించలేను. ప్లీజ్, నీ భర్త ధనుంజయ్ అని రాసి ఉంది ఆ లెటర్లో. భర్త అంత తేలిగ్గా నిన్ను క్షమించేస్తే నా గొప్పతనం ఏముంది? ఇంకా నరకయాతన అనుభవంలోకి రావాలి నీకు. అప్పుడు కానీ నా పగ చల్లారదు. నా కసి కక్ష తీరవు. నిన్నింకా ఇంకా ఏడిపిస్తాను. గతంలో నన్ను నువ్వు పెట్టిన బాధ అంతా స్వానుభవాల్లో చవి చూద్దు కానీ కంగారు పడకు. తనలో తనే కసిగా అనుకుంది సుచిత్ర. మన్నాడు ఉదయం లెటర్ రాసావా సుచిత్ర? రిజిస్టర్లో సంతకం పెడుతూ లోగొంతుతో అడిగాడు ధనుంజయ్. అతన్నోసారి ప్రశ్నార్థకంగా చూసి తెల్ల కాగితం అందుకుని దాని మీద సంతకం పెట్టిస్తూ తీసుకోండి అంది. ఎందుకు? అందుకుంటూనే అయోమయంగా చూశాడు. డైవర్స్కి. ఇక మీ బాధను నేను పడలేకుండా ఉన్నాను. దాని మీద మీకు నచ్చిన రీతిలో రాసుకుని ఇంతటితోటి నన్ను వదిలేయండి. మీరు మర్చిపోయినా నేను గతాన్ని మర్చిపోలేను. ఇంకా మిమ్మల్ని జీవితంలోకి ఆహ్వానించి మీ దౌర్జన్యాలను తట్టుకునే మనస్థైర్యం నాకైతే లేదు. ఇప్పుడిప్పుడే తగిలినటువంటి ఆఘాతం నుంచి బయటపడి తెప్పరిల్లుతూ ఉన్నాను. మళ్ళీ తుఫాన్లాగా వచ్చి ముంచెత్తుతాను అంటే భరించే ఓపిక, ఓర్పు కూడా నాకు లేవు. ఇది ఆఫీస్ అని, నేను మీ పైన ఉన్నటువంటి అధికారినని గుర్తుంచుకుని ఒళ్ళు దగ్గరుంచుకుని ప్రవర్తించండి. నౌ యూ కెన్ గో. వేలు పెట్టి శాసిస్తూ ఉన్నట్టుగా చిన్నగానే మాట్లాడినా తొట్టుపాటు లేకుండా మాట్లాడింది సుచిత్ర. ధనుంజయ్ పళ్ళు పటపటాలాడినాయి. ఇంకా అక్కడ ఉంటే ఏం జరుగుతుందో గ్రహించి పర్రున చింపిన కాగితం ముక్కల్ని విసురుగా ఆమె ఒడిలోకి విసిరేసి విసవిసలాడుతూ తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. లంచ్ టైం అయిపోయింది. అంతా బిలబిలలాడుతూ లేచి బయటకు వెళ్ళిపోయారు. సుచిత్ర టిఫిన్ బాక్స్ తోటి ఆఫీసు వెనక ఉన్న మామిడి తోటలోకి నడిచింది. అక్కడ ఆమె ఎప్పుడూ కూర్చునే సిమెంటు సోఫా మీద ధనుంజయ్ కూర్చుని ఉన్నాడు. అతను ఆ రోజు లంచ్కి వెళ్ళలేదు. రోజు 1 గంటకు వెళ్ళి భోజనం చేసి వస్తాడని ఆమెకు తెలుసు. ఎందుకు వెళ్ళలేదా అని ఆలోచిస్తూ ఇంకా కొంత దూరం నడిచి ఒక రాతి మీద కూర్చుని బాక్సును తెరిచింది. అతను ఏమీ తినలేదని తెలిసిన తర్వాత తను ఒక్కతే తినబుద్ధి కాలేదు. అలా అని పిలిస్తే నెత్తికెక్కించుకున్నట్టే పెదవి కొరుక్కుంటూ ఉండిపోయింది. ఇదేమీ ఎరగని ధనుంజయ్ గబగబా వచ్చి ఆమె పక్కనే ఖాళీగా ఉన్న చోట కూర్చుండు. చిత్ర, నా సహనానికి అంతం చూసావు. మర్యాదగా నువ్వు నా దారికి రాకపోతే అడుగడుగునా నిన్నేడిపించి నేనెవరినో నీ చేత ఈ స్టాఫ్కి అందరికీ చెప్పించేస్తాను. ఓకేనా అన్నాడు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తూ. సుచిత్ర పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసి మాయమైపోయింది. మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, నన్ను బెదిరించనక్కర్లేదు నిదానంగానే అంది. ఐసీ అని క్షణం ఆగి ఆమె చేతిలో ఉన్న బాక్సులో నుంచి ఒక దోశ తీసి సగం కొరికి మళ్ళీ అందులో వేసేస్తూ నీ బాబుతో చెప్పుకో అనేసి కులాసాగా విజిల్ వేస్తూ లేచి బయటకు వచ్చేశాడు. ఇది ఎవరు చూడకూడదో వాళ్లే చూశారు. క్షణంలో అంతటా టామ్ టామ్ అయిపోయింది. కుళాయి దగ్గర కడుపు నిండా మంచినీళ్ళు తాగి వస్తూ ఉన్న ధనుంజయ్ని ఈగల్లా ముసిరేశారు ఆఫీసు స్టాఫ్. ఏం గురో, ఒళ్ళు ఎలా ఉంది
అన్నాడు గోపాలం. నా ఒంటికేమి నిక్షేపంలా ఉంది అందంగా నవ్వాడు ధనుంజయ్. ఇలాంటి రకం అనుకున్నావేంటి? గోబా గుయ్యమంటుంది, జాగ్రత్త అన్నాడు కమలాకర్. నిజంగానా? సుచిత్ర క్యారెక్టర్ వాళ్ళల్లో ఎలాంటి ముద్ర వేసిందో తెలియగానే అతని మనసంతా హాయిగా మారిపోయింది. మొదట అందరిలాగానే వెళ్ళి టేబుల్ మీద కూర్చుని ఏదో మాట్లాడబోయాను. వెంటనే కమిషనర్ గారి చేత చెప్పు దెబ్బల సత్కారాన్ని పొందుకున్నాను తెలుసునా అన్నాడు స్వామి. అలాగా? మొదట్లో ఆవిడంటే తెలియక వెధవ పనులు చేసిన మనిషి మనస్తత్వం తెలిసాక చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. కనుక నాయనా, నా మాటను విని రూటును మార్చేసుకో, లేదా చెంప పేలిపోద్ది అన్నాడు గోపాలం. నిజంగా సుచిత్ర గారు లాంటి అందమైనటువంటి సాధ్వీమణి మన ఆఫీసులో లేదంటే నమ్ము. ఎంత పొందిక, ఎంత నిదానం. తానెవ్వన్నీ అనదు, ఒకరి చేత పడదు. చాలా మంచి మనిషి. అలాంటి ఇల్లాల్ని కట్టుకునేవాడు ఎవడో కానీ మహా అదృష్టవంతుడు అనుకో. నికాసైన మేలిమి బంగారం అన్నాడు స్వామి. ఆవిడకి ఇంకా పెళ్ళి కాలేదని మీ అభిప్రాయమా? నవ్వుతూ అడిగాడు ధనుంజయ్. కాలేదు గురు. పెళ్ళైతే మనిషిలో అంత బిగువ ఎలా ఉంటుంది? అయినా పెళ్ళైనట్టయితే ఆఫీస్లో ఇంతవరకు ఎందుకు తెలియకుండా ఉంటుంది? కమిషనర్ గారు కూడా చెప్పలేదు. పెళ్ళి కానమ్మాయే. నా అదృష్టం ఎలా ఉందో చూసుకుందామని ప్రయత్నించి ఊస్టింగ్ ఆర్డర్ వరకు రాబోయి నిలదొక్కున్నాను అన్నాడు కమలాకర్. ఏడు సార్, నాకు వదిలేయండి, 4 రోజుల్లో మార్చేస్తాను. ఈవిడేమీ అతిథురాలు కాదు అదోలా నవ్వుతూ చూసి అన్నాడు ధనుంజయ్. ఏంటి కదా, మంచి హుషారు మీద ఉన్నావు. చెంప మాత్రం జాతర స్వామి అన్నాడు స్వామి. అందరి ఆడవాళ్ళ లాంటి అమ్మాయి కాదని చెప్పినప్పుడు వినకపోతే తంటులు తిండవు గురు. ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకో గోపాలం హితబోధ చేశాడు. పైగా ఈ మధ్యనే ఉద్యోగంలో చేరో అంటూ హెచ్చరించాడు. మీరంతా పతివ్రత శిరోరత్నంలా సర్టిఫై చేసినా నాకు నమ్మకం మాత్రం చిక్కటం లేదు. ఓ చూపు చూసి తెలుసుకుంటాను. నవ్వుతూ వాళ్ళ మధ్య నుంచి బయటపడ్డాడు ధనుంజయ్. అబ్బాయిలందరికీ కూడా హుషారు వచ్చింది. ఆ రోజు నుంచి సుచిత్ర ధనుంజయల్ని ఇద్దరిని రహస్యంగా గమనించడమే కాక వాళ్ళ జీవిత ధ్యేయం అదే అన్నట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. సుచిత్ర వెళ్ళిపోతూ ఉండగా చామంతి దండతోటి వీపుకి గురి చూసి కొట్టాడు ధనుంజయ్. చప్పున వెనుదిరిగి చూసింది. ధనుంజయ్ కన్ను కొట్టాడు. చూస్తున్న స్టాఫ్కి అందరికీ కాళ్ళు వణికాయి. వంగి దండను తీసి తల్లో పెట్టుకుని మౌనంగా వెళ్ళిపోయింది ఆమె. ఒక్కసారిగా స్టాఫ్ అంతా పరిగెట్టుకుంటూ వచ్చి అభినందనలతోటి ధనుంజయ్ని ముంచెత్తేశారు. ఇదంతా చూసిన ప్రతాప్ ఆగ్రహంతో చిందులను తొక్కాడు. మన్నాడు లంచ్ టైంలో సుచిత్రను కలిసి, మీరు అలా చూస్తూ ఊరుకున్నారేంటండి అన్నాడు ఉక్రోషంగా. మరేం చేయను నవ్వుతూ చూసింది. ఏం చెయ్యలేరని ఆ ప్రశ్న నన్ను వేస్తూ ఉన్నారు. మీరేం చేయలేకపోతే నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కోపాన్ని నిగ్రహించుకుంటూ అన్నాడు. సరే మీ ఇష్టం. ఆ వినోదం కూడా చూడాలనే ఉత్సాహంతో అనేసింది సుచిత్ర. సుచిత్ర ప్రతాప్లు మాట్లాడుకోవటం ధనుంజయ్ చూడనే చూశాడు. అతను చూస్తున్నాడని తెలియగానే మరింత ఏడిపించాలని బుద్ధి పుట్టి ఏనాడు లేని విధంగా నవ్వుతూ హాస్యపూరితంగా మాట్లాడింది కాసేపు ప్రతాప్ తోటి. ఇక్కడికి వచ్చిన 3 నెలల్లోనూ చూడనంత హుషారుగా చూస్తూ ఉన్నాను మిమ్మల్ని. యు ఆర్ రియల్లీ బ్యూటిఫుల్ నవ్వుతూ బుగ్గ మీద చిటికా వేశాడు ప్రతాప్. సుచిత్ర ఒక్కసారిగా ఉలుక్కి పడింది. ధనుంజయ్కి భగ్గున మండిపోయింది ఒళ్ళంతా. చూపులతోనే భస్మం చేసేంత వేడిగా తీవ్రంగా చూశాడు ఆమెను. ప్రతాప్ను ఓసారి చురుగ్గా చూసి గబగబా ఇంటి ముఖం పట్టింది సుచిత్ర. ఈ మగాళ్ళంతా ఇంతే, కాస్త చనువు ఇస్తే నెత్తికెక్కుతారు అనిపించేసింది ఆమెకు. అంతలోనే ధనుంజయ్ గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది. పెళ్ళి అయిన మొదట ఎప్పుడు తనని నవిలి మింగేసేలాగా ఆకలిగా చూసే ధనుంజయ్ కళ్ళు ఇప్పుడు ప్రేమానురాగాలను వశింపచేయటం సుచిత్రకు మహా ఆశ్చర్యంగా ఉంది. అలాంటిది ఈరోజు ఆ కళ్ళు నిప్పుల వర్షాన్ని కురిపించేశాయి. ఎంత చిత్రం! తన సొంతమైన ఆడదాని నీడను కూడా పరపురుషుడు తాకటానికి ఇష్టపడడు మగవాడు. ఆ అధికారము, ఆ హక్కు ఏనాడో అతనికి ఇచ్చేసింది తను.
ఇప్పుడు ఎంత దూరంగా ఉన్నా, ఎన్ని ఆంక్షలు విధించినా తను అతన్ని కాదని వెళ్ళలేదని ధనుంజయ్ ధీమా. నిజం అంతే కదా. డైవర్స్కి ఇష్టపడటం లేదు అతను. 3 నెలలు కాదు కదా, 3 క్షణాలు కూడా విరహం భరించలేని అతను ఇప్పుడు ఎలా ఉంటున్నాడో. అప్పుడే నెల కావస్తోంది తామిద్దరూ ఒకే ఆఫీస్లో జాబ్ చేయడం ప్రారంభించి. ఈ లెగ్గన నిగ్రహంగా ఉండగల శక్తి కూడా ఉందన్నమాట అతనికి. నవ్వుకుంటూ సమతను అనుసరించింది. చిత్ర, ఇది రవికి ఇవ్వు అంటూ ఓ ఫ్రాకు, బ్లూ కలర్ ట్రైను, చాక్లెట్ ప్యాకెట్టు ఇచ్చాడు ధనుంజయ్. ఎంత అపేక్ష! నిర్దాక్షిణ్యంగా బయటకు నెట్టేసిన తండ్రి ఇప్పుడు ఇచ్చేటటువంటి ఈ లంచం దేన్ని ఆశించో వెటకారంగా అంది సుచిత్ర. ఆమె స్వరం కూడా అలాగే ఉంది. ప్రతి క్షణం చేసిన దానికి సిగ్గుపడుతూనే ఉన్నాను. ఇంకా ఎందుకు ఈ వెక్కిరింతలు? బాధగా అన్నాడు. దయగల తండ్రి దండెంకర్ర వెతికాడని గుర్తుకొచ్చి. నన్ను ఇంకా అర్థం చేసుకోలేవా? చాలా బాగానే చేసుకుంటున్నాను. మీకు కావాల్సింది ఏమిటో నాకు తెలియకపోతే కదా. అలాంటి పిచ్చి పిచ్చి అసలు పెట్టుకోకండి. విసురుగా అనేసి వచ్చేసింది. కానీ అతనిచ్చిన వస్తువులు విసిరి కొట్టలేదు. ఆ కాస్తకే ధనుంజయ్ సంతృప్తి పొందాడు. ఏయ్ మిస్టర్ ధను, ఏంటి అంటూ భుజం మీద చెయ్యి పడ్డంతో తల తిప్పి చూశాడు. ఏమిటి రోజు సుచిత్రాదేవిని అల్లరి పెడుతున్నావుట? కోరగా నవ్వుతూ ప్రశ్నించాడు ప్రతాప్. అలా అని చెప్పిందా నీతోటి? వ్యంగ్యంగా చూశాడు. మర్యాదగా మాట్లాడు. ఏకవచనం ప్రయోగించాక మర్యాద రాదు మిస్టర్. ఏం చూసుకున్నావు నేర్పిస్తూ ఉన్నావు? నువ్వు బకాలతో పుచ్చుకున్నావా ఏమిటి ఆవిడ వైపుకి? ఏంటి కదా? ఆమె నా ఆత్మీయురాలు అంతేనా? ఇంకా కావాలా? అయితే నాకు కాబోయే భార్య. ప్రతాప్ చెంప వెంటనే చెళ్ళుమంది. అతను నిర్ఘాంతపోయాడు. అతనితో పాటుగా అక్కడున్న ఆఫీస్ స్టాఫ్ అంతా నిశ్చేష్టులైపోయారు. క్షణం సేపు అలాగ చెంపని తడుముకుంటూ మతిలేని వాడిలా నిలబడిపోయాడు ప్రతాప్. సమత పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడికి. రాస్కేల్, ఇంకోసారి అలా వాగేవంటే రక్తం తాగుతాను ఆవేశంతో వణిగిపోతూ అన్నాడు ధనుంజయ్. ఏమిటి గురు, ఇదేం ఆఫీస్ అనుకున్నారా, బజార్ అనుకున్నారా? స్వామి ఇద్దరి మధ్యకి వచ్చాడు. నన్ను నన్ను చేసుకుంటావా? నిన్ను ధనుంజయ్ చొక్కా పట్టుకుని చెయ్యెత్తాడు ప్రతాప్. చేసుకోకపోతే పూజిస్తాననుకున్నావా? ఆమె ఎవరనుకుంటున్నావు? నా భార్య. ఛాతీ విరుచుకుని గర్వంగా అన్నాడు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ప్రతాప్తో పాటు అంతా దిగ్భ్రాంతులైపోయారు. ఎస్, షీఈ్ మై వైఫ్ సుచిత్ర ధనుంజయ్. కావాలంటే వెళ్ళి అడగండి. రెక్లెస్గా వచ్చింది అతని సమాధానం. అంతా గేటు దగ్గర నిల్చుని చూస్తూ ఉన్న సుచిత్ర వంక మొహాన్ని తిప్పారు. ఆమె వెనుతిరిగి వెళ్ళి రిక్షాను పిలిచి ఎక్కేసింది. మన్నాడికి ఆఫీస్ అంతా ఈ విషయాన్ని గుప్పమనిపోయింది. నిజమే అయి ఉంటుంది, లేకపోతే అంత ధైర్యంగా చెప్పలేడుగా అని కొందరు. ఏమైనా ఓ కంట కనిపెట్టుకుని చూడాల్సిందే అని కొందరు తలో రకంగా చెవులు కొరుక్కున్నారు. ప్రతాప్కి మాత్రం తల కొట్టేసినట్టుగా అయిపోయింది. ఏమిటి సుచిత్ర ఇదంతా? నిజం చెప్పండి. అతను నా భర్త. మై గాడ్! మరి అందుకే నేనేం చేయలేను అన్నాను. మీరు కల్పించుకున్నారు. భార్యాభర్తలే ఉండి లోకాన్ని మోసం చేయడం దేనికి? మేము ఎవ్వరినీ మోసం చేయటం లేదండి. మమ్మల్ని చూసి మోసపోతే మేం బాధ్యులం కావుగా. ప్రస్తుతం మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నాం అంతే. ఆయన్ని కాస్త ఏడిపించాలని నేను సరదాగా మాట్లాడితే మీరేమో అపార్థం చేసుకున్నారు. సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. నిజమే, నేను చాలా తొందరపడ్డాను సిస్టర్. వస్తాను. ప్రతాప్ వెనుతిరిగి వచ్చేశాడు. సమత అది విని సంతృప్తిగా నిట్టూర్చింది. ఎక్స్క్యూజ్ మీ ధనుంజయ్, చాలా పొరపాటు పడ్డాను. మీరు చాలా అదృష్టవంతులు. ధనుంజయ్ చేయి అందుకుని విష్ చేశాడు ప్రతాప్. నేను కూడా మీకు అపాలజీ చెప్పాలి. ఆ కోపంలో అనవసరంగా చేయి చేసుకున్నాను. సారీ. కరస్పర్శ చేస్తూ నొచ్చుకుంటున్నట్టుగా అన్నాడు ధనుంజయ్. నిజం చెప్పాలంటే అప్పుడు మీ స్థానంలో నేనున్నా అంతే కదా. ప్రతాప్ నవ్వేశాడు. ఈ క్షణం నుంచి మనం మంచి ఫ్రెండ్స్.
ఓహ్, థ్యాంక్ యూ అన్నాడు ధనుంజయ్. మరో నెల గతించిపోయింది. ధనుంజయ్ అతి నిదానస్తుడిగా మారిపోయాడు. సుచిత్ర అతని నిదానాన్ని చూసి ఆశ్చర్యచకితురాలైంది. పనున్నా లేకున్నా ఏదో ఒక నెపంతో పదే పదే సుచిత్ర టేబుల్ దగ్గరకు వచ్చి మాట్లాడాలని ప్రయత్నించే అతను ఇప్పుడు తన సీట్లోనే కూర్చుని పని ఏం లేకపోతే సిగరెట్ మీద సిగరెట్ పీలుస్తూ తదేకంగా సుచిత్రనే ఆరాధనగా చూస్తూ ఉంటాడు. మొదట కళ్ళెత్తి తీక్షణంగా చూసేదామె. దానికి అతని అందమైన చిరునవ్వే సమాధానం అయ్యేది. ఆ కళ్ళల్లో కొత్తగా కనిపిస్తూ ఉన్న ఆరాధన సుచిత్రను క్షణంసేపు మంత్రముగ్ధురాన్ని చేసేది. ఇదేం విపరీతం! ఇతనికి ఆరాధించడం కూడా తెలుసా? విభ్రాంతి కలిగించే ఆ ఆలోచన ఆమెను తలకిందులు చేసేది. ఏమిటలా చూస్తారు? అంతా ఏమనుకుంటారు? ఉండబట్టలేక మందలింపుగా అంది ఓసారి. హెల్ విత్ ద వర్డ్. నేను పరాయి ఆడదాన్నేమి చూడటం లేదు. ఒకప్పుడు కామించడమే తెలిసింది, ఇప్పుడు ప్రేమించడం కూడా నేర్చుకుంటున్నాను. ఆరాధనలో ఇంత తీయని వేదన, అనూహ్యమైన హాయి ఉన్నాయని ఇంతవరకు తెలియలేదు. ఇన్నాళ్ళు పశువులా ప్రవర్తించినందుకు, గుడ్డిగా బతికినందుకు ప్రతి క్షణం సిగ్గుపడుతున్నాను. అనుభవించే సమయంలో విలువ తెలియక జారవిడుచుకున్న జాతిరత్నాన్ని మళ్ళీ తిరిగి ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి మూగగా ప్రార్థిస్తున్నాను. గంభీరంగా జాలిగా ముఖాన్ని పెట్టి నవ్వుతూ అన్నాడు ధనుంజయ్. అతని ముఖాన్ని చూసి క్షణంసేపు ఏం మాట్లాడాలో తెలియనట్టుగా ఉండిపోయిన సుచిత్ర, చాలా గొప్ప విషయాన్ని వింటున్నానే. ఎక్కడైనా జార విడుచుకున్నది తిరిగి దొరకటం చూసావా? హేళనగా అంది. ఎవరికైనా దొరకకపోవచ్చు, నాకు దొరుకుతుందనేటటువంటి నమ్మకం ఉంది. పారేసుకున్న వస్తువు కనిపించకపోతే కంగారు పడాలి కానీ అది ఎదురుగా ఉన్నప్పుడు ఆ బాధేం లేదుగా. ఏమిటంత ధీమా? నవ్వుని ఆపుకుంటూ అడిగింది. నేను కోరుకునేది జడమైన వస్తువేం కాదు, అన్నిటికన్నా చైతన్యం ఎక్కువ కలిగినటువంటి మూర్తిని. ప్రసన్నురాల్ని చేసుకునేంతవరకు అసలు నిద్రపోను. జాతిరత్నాలు బజార్లో చాలానే దొరుకుతూ ఉన్నాయే. ఈసారి వ్యంగ్యంగా ధ్వనించింది సుచిత్ర కంఠం. ధనుంజయ్ దెబ్బతిన్నట్టుగా చూశాడు. అంతలోనే పెదవులపైన చిరునవ్వు దొల్లిస్తూ, నాకు కావాల్సింది వెలలేని జాతిరత్నం, ఏ సిరి సంపదలు తూచలేని అమూల్యమైన రత్నం. నా పాలిట శిరోరత్నం కావాలని పరితపిస్తున్నాను అన్నాడు. బాగుంది, తపస్సు చేయండి. సంభాషణను త్రుంచేసినట్టుగా సీరియస్గా వర్క్ చేసుకోవడం మొదలుపెట్టింది సుచిత్ర. చేస్తున్నదే తపస్సు, ఫలితం పొందడానికి ఎంతో టైం పట్టదు కూడా. కాగితాలు టైప్ రైటర్కి బిగిస్తూ అన్నాడు. ఎంత మెల్లగా సంభాషణ జరిగినా ఇదంతా పాప చెవిలో 4-5 వాక్యాలు పడనే పడ్డాయి. పోతే ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా తయారైపోయింది. మొత్తం మీద సుచిత్ర ధనుంజయుల పట్ల చాలా పెద్ద ఆసక్తి కలిగింది ఆఫీసు స్టాఫ్కి అందరికీ. సందేహ నివృత్తి కోసమని ఆ ఇద్దరు ఒంటరిగా ఉన్నప్పుడు. నిజం చెప్పండి సుచిత్రాదేవి, ధనుంజయ్ మీకేమవుతారు? సూటిగా ప్రశ్న వేశారు చుట్టూ మూగి. ఆయన్ని అడగలేకపోయారా? నవ్వేసి వెళ్ళిపోయిందామె. మీరైనా చెప్పండి ధనుంజయ్, సుచిత్రని నిజంగా మీకేమవుతుంది అని అడిగితే మిమ్మల్ని అడగమంటున్నారు. ఆ వెనకనే వస్తున్న ధనుంజయ్ని చుట్టుముట్టారు ఆఫీస్ స్టాఫ్. తనేమని చెప్పింది? మిమ్మల్ని అడగమంటున్నారండి. తన చేతనే చెప్పించాలని నా అభిప్రాయం. దయచేసి వీలైతే ఆమె వల్లనే తెలుసుకోండి అంటూ సైకిల్ ఎక్కేశాడు అతను. హుస్సూరంటూ నిట్టూచారంతా. సుచిత్రకి 5వ నెల వచ్చేసింది. శకుంతలకి 8వ నెల వచ్చిందని, వీలైనంత తొందరలో రమ్మనమని మందహాసు వర్ధనమ్మ గారికి లెటర్ రాశాడు. సుచిత్రకు తను లేకపోతే ఒక్క క్షణం గడవదని తెలుసుండి వెళతానని ఎలా చెప్పను అని ఆలోచనలో పడిందావిడ. ఆవిడ ఉద్దేశం గ్రహించి కూడా మౌనంగా ఉండిపోయింది సుచిత్ర. సుచిత్రలో ఏదో మార్పు స్పష్టంగా కనిపించింది ధనుంజయ్కి. రంగుతో పాటు ఒళ్ళు కూడా వచ్చిందనిపించి అంతటితోనే అతని పరిశీలన ఆగలేదు. పొట్ట ఉబ్బెత్తుగా, నడుము సన్నంగా, నిండుగా, కొంచెం భారంగా కనిపిస్తున్న ఆమెను మరీ మరీ కుతూహలంగా చూసేవాడు. అనుమానంతో అతని నొసలు ముడిపడ్డాయి. ఇంకా ఓ రోజు ఉండబట్టలేక, నీలో ఏదో మార్పు కనిపిస్తూ ఉంది, అదేమిటి? సూటిగా అడిగేశాడు, టైప్ చేసిన కాగితాల మీద సంతకం పెట్టించుకుంటూ. నేనెలా ఉంటే మీకెందుకు?
ఒకప్పుడు నేను మీ భార్యననే విషయాన్ని మర్చిపోమంటే మర్చిపోరేం? విసుగ్గా చూసింది. మర్చిపోవాలా? అదెలా సాధ్యం? ఈ బొందిలో ప్రాణం ఉండగా మరుపు సంభవించదు. నా బెడద బాధ నీకు తప్పాలంటే నాకు త్వరగా మరణం రావాలని తపస్సు చెయ్యి పేలవంగా అన్నాడు. సుచిత్ర తుళ్ళిపాటుగా తల తిప్పి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకండి గాబరాగా చూస్తూ వారింపుగా అంది. ఎందుకని? నేను బతికి లాభం ఏమిటి? చిత్రంగా చూశాడు. మీరు నాకు అవసరం లేదు. కానీ 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 ఏమిటి? మన పిల్లలు తల్లి తండ్రి లేని వాళ్ళు కాకూడదు. అతని చెయ్యి వదిలేస్తూ కళ్ళను తుడుచుకుంది. అంటే పిల్లలా? మనకున్నది ఒకడేగా. అంటే నువ్విప్పుడు అర్ధోక్తిలో వదిలేస్తూ సంతోషంగా నవ్వాడు. కొద్దిగా సిగ్గుపడుతూ ఉన్నట్టుగా ఎవరికీ కనిపించకుండా ఉండాలని తల ఉంచుకుందామే. వెరీ గుడ్. కనీసం పిల్లల కోసమైనా నేను నీకు కావాలి కదూ. చాలా సంతోషం. నీ కడుపులోని పాపాయి ధర్మమా అని నేను నా భార్య బిడ్డలను మళ్ళీ కలుసుకోగలిగితే అదృష్టవంతుణ్ణే. ఇంత మంచి వార్త చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఓసారి చుట్టూతా చూసి చేయి చాపి సుచిత్ర పొట్టను ఆప్యాయంగా రాశాడు. ఛ, ఏమిటిది? ఆఫీసుని మర్చిపోయారా? ఆ చేతిని దూరంగా తోసేస్తూ కంగారుగా ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూసింది. ఆఫీస్ కాకపోతే పర్వాలేదా? బుగ్గ మీద చిటిక వేశాడు కొంటెగా నవ్వుతూ ఆమె దగ్గరకు వంగి. నిస్సహాయంగా చూసింది అతని వంక సుచిత్ర. భయపడకు, నేను వెనకటి మూర్ఖుని కాదులే. నీ అంతటా నువ్వు దగ్గరకు పిలిచి భార్యగా అనురాగాన్ని ఇచ్చేంత వరకు ఆ విషయంలో నిన్నేమీ ఇబ్బంది పెట్టను. ఎందుకంటే మన ఆఖరి సమాగమం ఆ రోజున నువ్వు చూసిన అసహ్యపూతమైనటువంటి చూపు నేను ఇప్పటికీ మరువలేనంత లోతైన గాయాన్ని చేసింది నా హృదయంలో. ఎంత తీవ్రమైన వాంఛ చెలరేగినా కూడా భర్తననే అధికారాన్ని ప్రయోగించి బలవంతంగా వశపరుచుకోవటం లేదు. అందుకనే తీయని వార్త విన్న కారణంగా ఒకనాటి చనువుని పురస్కరించుకుని సరసమాడాను అంతే. ఇది కూడా నీకు ఇష్టం లేకపోతే దూరంగా ఉండని ప్రయత్నం చేస్తానులే భారంగా నిశ్వసిస్తూ అన్నాడు. ఇక ఆ మాటలు విన్న సుచిత్రకి ఏం మాట్లాడాలో బోధపడలేదు. అతని నోటి నుంచి వినవచ్చే ఒక్కొక్క మాట ఆమెను శల్యపరీక్ష చేస్తున్నట్టుగా ఉంది. ధనుంజయ్ వెళ్ళి తన సీట్లో కూర్చుని మళ్ళీ టైప్ చేసుకోసాగాడు. కార్తీక మాసం సమీపించబోతోందని తెలియజేస్తూ ఉన్నట్టుగా ఆకాశమంతా దట్టమైన కారు మబ్బులు కమ్మేసి ఓ గంటసేపు కుంభవృష్టిగా వర్షం కురిసి వెలిసింది. మబ్బు చుట్టూ ఉండగా మధ్యగా ప్రకాశించే సూర్యుడు అదో రకమైన ఆహ్లాదకరమైన వెలుగును ప్రసారం చేస్తూ ఉన్నాడు పుడమి మీదకి. చల్లగా హాయిగా వాతావరణం మనోరంజకంగా మారింది. సుచిత్ర ధనుంజయులు చేస్తున్న పనిని ఆపి కిటికీలో నుంచి బయటకు తదేకంగా చూడసాగారు. బోగన్విల్ల గుత్తులు గుత్తులుగా విరబూసి తల విదిలించుకునే జవరాలిలాగా ఊగుతూ ఉంది గాలికి. మాలతి, నైట్ క్వీన్ మనోహరమైన సువాసనలు పరిసరాలను కౌగిలించుకుని ఉల్లాసంగా కలిగిస్తూ ఉన్నాయి. టైం కావటంతో అంతా కాగితాలను సర్ది టేబుల్స్కి తాళాలు వేసి ఒక్కొక్కరే బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. సుచిత్ర ధనుంజయులు కూడా పావుగంట తర్వాత బయటకు వచ్చారు. పరిసరాలను తదేకంగా చూస్తూ యథాలాపంగా అడుగులు వేస్తున్న సుచిత్ర కుడిపాదం బురదలో జర్రున జారిపోవటంతో దడేల్మని పడిపోయింది. చుట్టూ ఉన్న బురద చింది వెనుక వస్తున్న ధనుంజయ్ మీద జల్లుగా పడింది. సడన్గా జరిగిన ఆ పనికి తట్టుకోలేనటువంటి నొప్పికి కెవ్వు మంది సుచిత్ర. అరరే! చాలా కంఠాలు వెంటనే వాపోయాయి. ఒక్క ఉరుకులో ఆమెను సమీపించి చప్పున లేవదీయబోయాడు ధనుంజయ్. మరోసారి కెవ్వు మంది సుచిత్ర. కుడి చట్ట చాలా బలంగా దెబ్బ తగిలినట్టుగా ఉంది. నొప్పి, బాధ ఆమెను క్షణంలో వశపరుచుకుని వ్యవసరాన్ని చేసేశాయి. ధనుంజయ్ చేతుల్లో అలాగే వాలిపోయింది సుచిత్ర. ఏమైంది? బాగా దెబ్బ తగిలినట్టుగా ఉంది. రిక్షా పిలవండి, వెంటనే డాక్టర్కి చూపిస్తే మంచిది అంటూ అంతా గందరగోళంగా మాట్లాడసాగారు. ఏమీ ఆలోచించని ధనుంజయ్ సుచిత్రను చేతుల్లోకి ఎత్తుకుని గేటు దాటి బయటకు వచ్చాడు. అటుగా పోతూ ఉన్న ఓ రిక్షా అతని ముందు ఆగింది. అతనికి కాస్త హెల్ప్ చేయాలని చుట్టూ చేరిన మగధీరులంతా
అతను అవలీలగా సుచిత్రను తీసుకుని వెళ్ళి రిక్షాలో ఎక్కించి తను కూర్చోటంతో విస్మయంగా ముఖాలను చూసుకున్నారు. దగ్గరలో మంచి డాక్టర్ ఉంటే చూడు, చాలా అర్జెంట్. సుచిత్రను జాగ్రత్తగా పట్టుకుని కూర్చుంటూ అన్నాడు ధనుంజయ్. రిక్షా స్పీడ్ అందుకుంది. సుచిత్ర తలను గుండెలకు అదుముకుని చెంపలు నిమిరి ముంగుళ్ళు సవరిస్తూ లోపల నుంచి పెళ్ళుబికే ఆపేక్ష అనురాగాలను మునిపంట నిగ్రహించుకోసాగాడతను. మనిషికి ముఖ్యం శరీర అవసరాలు మాత్రమే కాదు, మమత, అభిమానం కూడా చాలా అవసరం అంటున్న సుచిత్ర మూర్తి, ఒకప్పటి మూర్తి కళ్ళల్లో కదలాడింది. నిజమే చిత్ర, నువ్వన్న పదాలకు అర్థం ఈ క్షణంలో అనుభవంలోకి వచ్చింది. భార్యాభర్తల మధ్యన సెక్స్ కంటే ప్రాధాన్యత మనస్సులు, వాటి అనుభూతులు అని నిరూపించావు. స్పందన అంటే ఏమిటో ఎరగని నాకు నిన్ను తాకగానే హృదయం స్పందించింది. ఇన్నాళ్ల ఈ వియోగం నా గుడ్డి బతుక్కి స్వస్తి చెప్పి ప్రేమించే హృదయాన్ని, భావోద్రేకాన్ని అపురూప వరంలాగా ప్రసాదించినందుకు చాలా థ్యాంక్స్. స్వాగతంగా అనుకుంటూ ఆమెను ఆప్యాయంగా ఎదకు హత్తుకున్నాడు ధనుంజయ్. గాయత్రీదేవి గారు రచించినటువంటి అహంకారం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.